D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. ఇంటాచ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో ప్రపంచ వారసత్వ దినోత్సవం ఘనంగా నిర్వహణ. ఆర్ట్స్ కళాశాల, స్వయంప్రతిపత్తి, చరిత్ర మరియు పురావస్తు విభాగం, ఇంటాచ్ అనంతపురము శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోని సమృద్ధమైన సాంస్కృతిక, సహజ వారసత్వాన్ని పరిరక్షించడం, సంరక్షించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, అనంతపురము జిల్లాకు చెందిన వారసత్వంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమానికి ఇంటాచ్ అనంతపురము శాఖ కన్వీనర్ ఆర్. రామకుమార్, చరిత్ర మరియు పురావస్తు విభాగాధిపతి డాక్టర్ కరణం సుధాకర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. వారు భారతదేశంలోని విభిన్న వారసత్వ సంపద, ప్రాచీన కట్టడాలు, సంప్రదాయాలు, సహజ వనరుల గురించి వివరించి, వాటిని భావితరాల కోసం కాపాడాల్సిన అవసరాన్ని వివరించారు. రాయలసీమ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశాలు, ప్రత్యేక వారసత్వం, ఎర్రచందనం వంటి విలువైన సహజ వనరుల పరిరక్షణపై కూడా దృష్టి ఆకర్షించారు. చరిత్ర విభాగ ఉపాధ్యాయులు డాక్టర్ బి. నాగభూషణ మాట్లాడుతూ, భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందని, దానిని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. విద్యార్థులు వారసత్వ సంరక్షణపై అవగాహన పెంపొందించుకొని సక్రియంగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చారిత్రక స్మారక చిహ్నాలు, సంప్రదాయాలు, సహజ వారసత్వాన్ని కాపాడాల్సిన అవసరంపై అవగాహన పెరిగింది. దేశ వారసత్వాన్ని రక్షించడంలో తమ పాత్రను గుర్తించి బాధ్యతాయుత పౌరులుగా ముందుకు రావాలని వారికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంటాచ్ జీవితకాల సభ్యులు కె. శ్రీనివాసరెడ్డి, డాక్టర్ జుతూరి షరీఫ్, షేక్ రియాజుద్దీన్ అహ్మద్, సాదు శేఖర్, దాదా సాహెబ్ పాల్గొన్నారు. అధ్యాపకులు డాక్టర్ సుగప్ప, విష్ణుప్రియ, డాక్టర్ బృంద పాల్గొని కార్యక్రమానికి మద్దతు అందించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18 ప్రతి సంవత్సరం కూడా జరుపుకునేటువంటిది. ఇది వారసత్వ కట్టడాలు, వారసత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే దాంట్లో భాగంగా 1982లో యునెస్కో వారి తీర్మానం మేరకు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి దినం. ఈరోజు మనం అనంతపురం ప్రభుత్వ కళాశాల ఏదైతే ఉందో ఇది ఒక వారసత్వ కట్టడం. ఇది 1916లో ప్రభుత్వ ఉన్నత కళాశాలగా ఇక్కడ ప్రారంభించబడి మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండి, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, ఆ తర్వాత కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా జరిగింది. ఇక్కడ ఈ కాలేజీ ఏర్పడడానికి కారణం యూనివర్సిటీ ఇస్తామని చెప్పి యూనివర్సిటీ ఇవ్వకపోవడం వల్ల రాయలసీమ ప్రజల్లో పెరిగినటువంటి అసంతృప్తిని మార్చడం కోసం ఇక్కడ ఈ కాలేజీని ఏర్పాటు చేశారు. ఈ కాలేజీని ఏర్పాటు చేసిన సందర్భంలో 1921లో ఇక్కడ వేమన పైన సప్తాహం నిర్వహించారు. 7 రోజులు కంటిన్యూస్గా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రోజుకొక ఉపన్యాసం ఇచ్చారు. ఆ 7 రోజుల ఉపన్యాసాలు, 7 వ్యాసాలు వేమనకు సంబంధించినటువంటి చరిత్రకు చాలా ముఖ్యమైనటువంటివి. ఎక్కడైనా దొరికితే ఎవరైనా సేకరించుకొని చదువుకోవాల్సినటువంటిది. దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రితం పునర్ముద్రణ కూడా జరిగింది. అది ఎందుకు ఇక్కడ చేశారు అంటే, రాయలసీమకు ఏర్పాటు చేయబడినటువంటి ఇస్తామన్నటువంటి యూనివర్సిటీ ఇవ్వకపోవడం వల్ల పెరిగిన అసంతృప్తిని మార్చడం కోసము మొదటి ఉపకులపతిగా ఎన్నుకోబడినటువంటి రాయలసీమ వ్యక్తి కట్టమంచి రామలింగారెడ్డి గారు ప్రజలను మనం ఓదార్చడానికి అనేటువంటి పద్ధతిలో ఈ కాలేజీలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వేమన మీద ఇది చేశారు. అనంతపురంలో అనేకమైన వారసత్వ కట్టడాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పుకుంటే ఇప్పుడు గుత్తిలో ఉన్నటువంటి కోట దాదాపు 918 ఎకరాలతో భారతదేశంలోనే 2వ అతి పొడవైనటువంటి కోట గోడ కలిగినటువంటిది. మొదటిది రాజస్థాన్లో ఉన్నటువంటి కుంభాల్గఢ్ కోట అయితే, 2వ అత్యంత పొడవైనటువంటి గోడ కలిగినటువంటి కోటగోడ కలిగినటువంటిది చైనా వాల్ తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద కోటగోడ కలిగినటువంటిది మన గుత్తి కోటగోడ. సో ఈ విధంగా తాడపత్రిలో ఉన్నటువంటి చింతల వెంకటరమణ స్వామి దేవాలయం కానీ, ఆ బయట ఉన్నటువంటి బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం కానీ, లేపాక్షిలో ఉన్నటువంటి వీరభద్ర దేవాలయం కానీ,
ఇవన్నీ కూడా మనం ఊహించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి కట్టడాలు. సో ఇంకా ముందరికి వెళ్తే ఈ చరిత్రకు ముందు మనుషులు రాత తెలియనటువంటి దినాల్లోనే నేను సుధాకర్ సారు విద్యార్థులను తీసుకొని బూదగవి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుహల్లో ఆనాటి మానవులు రాసినటువంటి బొమ్మలను చూసి ఆ గుహలు చూసి అక్కడ మనిషి నివసించినటువంటి ప్రాంతాలను చూసి వచ్చినాం. అంటే కొత్తరాతి యుగం నాటి నుంచి కూడా ఇక్కడ జీవం ఉంది, మనుషులు ఉన్నారు, బతుకుతున్నారు, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఉన్నారు. అటువంటి వారసత్వ సంపదలు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఆ సంపదలన్నీ కాపాడుకోవాలని విద్యార్థులను ఉత్సాహపరిచి చైతన్యవంతం చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ఆర్ట్స్ కాలేజీకి సంబంధించినటువంటి చరిత్ర డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యంగా కరణం సుధాకర్ గారు, తర్వాత నాగభూషణం గారు, ఇతర బోధనా సిబ్బంది, అదేవిధంగా మా ఇంటాక్ట్ సభ్యులు, జీవితకాల సభ్యులు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జూటూరు షరీఫ్ గారు, రియాజుద్దీన్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ముఖ్యంగా ఇప్పుడు ఈ పిక్చరైజ్ చేస్తున్నటువంటి దాదు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.